యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా నొక్కి ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది. చూడండి, అక్కడ ఒక పదం అన్నాడు ఆయన. ఏమని? నేను సత్యము. అదేంటి? ఆయన చెప్పేదంతా సత్యమేగా, ఆయన నోరు విప్పి మాట్లాడినట్టే సత్యమేగా. మరలా నేను సత్యమే చెబుతున్నానన్న పదం ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే ఆ సందర్భం ఎంత అటెన్షన్ ప్లే చేయాలో చెబుతున్నాడు. చూడండి, ఆయన మాట్లాడుతున్న మాట ఎంత ఇంపార్టెంటో ఆయన చెబుతున్నాడు. చూడండి ఏం చెబుతున్నాడు ఆయన. నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. అదేంటి? ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే, ఆయనకి ఫాలోవర్స్గా ఫస్ట్ సెంచరీలో మనం ఉంటే, ఆయన వెళ్ళిపోతే మనకు ప్రయోజనం అని కానీ మనకేమైనా అర్థం అవుద్దా? ఇది ఎక్కడ వీటి దూరం అయ్యా గురీజీ అనుకుంటాం మనం. ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు మనతో ఉండడం మంచిదా కాదా అంటే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళడం చాలా మంచిది అంటున్నాడు ఆయన. అదేంటి? ఆయన వెళ్ళడం మంచిదేంటి? ఆయన వెళ్ళడం మంచిది. ఆయన వెళ్ళడం ఆయనకి మంచిది కాదు, మనకు మంచిది. ఆయన వెళ్ళడం ఆయనకు ప్రయోజనం కాదు, మరి మనకు ప్రయోజనం. మనకేం ప్రయోజనం చెబుతున్నాడు. చూడండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఆత్మను వరముగా అనుగ్రహింపబడడానికి ఆయన వస్తాడు. ఎవరైనా ఆధారకర్త అంటే మీరు అక్కడికి వెళ్ళిపోకండి. ఆయన అన్నారు గొడవ లేకుండా. ఎవరు? అల్లాహు అక్బర్ అల్లా. ఆయన అన్నారు, ఆయన కాదు, ఆయనకి సంబంధించి కాదు. కర్త అంటే ఎవరెక్కడ? యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చిన ప్రధానమైన సంఘానికి పాత్ర పోషిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, పరిశుద్ధాత్ముడు అనే ఒక రోల్ ఉందని మనకు తెలుసు, కానీ ఆయన రోల్ ఎలా ప్లే చేస్తాడో నేను చెప్తున్నాను. అస్సలు తెలియక బతికేసే సంఘాలు ఎన్ని లేవో చెబితే ఆశ్చర్యపోతారు. మరొక సవాల్ చేసే మాట నేను అంటున్నాను, పరిశుద్ధాత్మను గూర్చి మాట్లాడడం మొదలు పెడితే నేను చెప్తాను ఏడాది పట్టుద్ది. ఏడాది ఖచ్చితంగా చెప్తాను, ఏడాది. ఆయన గూర్చి మాట్లాడడం మొదలు పెడితే, బైబుల్ ఆయన యాటిట్యూడ్ లేపడం మొదలు పెడితే ఏడాది గుక్క తిప్పకుండా గంటలు మాట్లాడాలి ఆయన గురించి. ఆయన ఉన్నాడని తెలుసు. మనకి ఎంతవరకు తెలుసు అంటే ఆయన ఉన్నాడని తెలుసు. ఆయన ముగ్గురు వ్యక్తిత్వంలో ఆయన కూడా ఒకడని మనకు తెలుసు. ఎంతవరకు మనకు తెలుసు అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు లోపలికి వస్తాడని తెలుసు. ఇంతకు మించి నీకు ఏం తెలుసు ఆయన గురించి? ఏం తెలుసు అధ్యక్ష అంటే ఏం తెలియదు మనకి. ఏం తెలుసా? ఏం తెలియదు మనకి. ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఏమీ లేదు. ఆది సంఘానికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కనుక వారు చక్కగా దేవుని కొరకు ప్రమాదం ముందు సవాల్ చేసి నిలబడ్డారు. అది మనకు రావాలని నా తృష్ణ. కనీసం కొందరైనా అబ్జర్వ్ చేస్తారని ఆశ. అందుకే ఇవన్నీ మళ్ళీ దర్యాప్తులు చూద్దాం. ఏమంటున్నాడు చూడండి ఒకసారి 16:7. నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆయన పేరేంటి? ఆదరణకర్త. ఆదరణకర్త అంటే లైన్ బాగుందని పెట్టిన పేరు కదా అది. ఆదరణకర్త అంటే ఏ విషయంలో అయినా నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయనే. ఏ విషయంలో? కరోనాలో కూడా, ఏ విషయంలో యెరూషలేము నాశనం అయిపోతున్నా కూడా, ఏ విషయంలో ఆ రాకడ దినం కళ్ళ ముందుకు వచ్చినప్పుడు కూడా నన్ను ఆదరించి ఆయన ఎదుట నిలబెట్టే నాకు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయన పేరు ఆదరణకర్త. అంటే ఈయన ఎక్కడ పనిచేస్తాడో అంటే సమాజంలో పనిచేయడు. ఆయన బాగా వినాలి, ఆయన సమాజంలో పనిచేయడు. ఆయన పనితీరు,
ఆయన వ్యవహారపు శైలి ఎక్కడ స్పష్టంగా చూడగలమని లేఖనం చెబుతుందంటే సంఘ సహవాసంలో ఆయన పనిచేస్తాడు ఎక్కువ. ఇప్పుడు గతించిన తరగతి మీకు గుర్తు రావాలి. ఆత్మ సహవాసం అంటే మనకేంటో తెలియాలంటే సంఘ సహవాసం ఉండాలి. సంఘ సహవాసం అంటే ఆత్మ సహవాసం పనిచేస్తుంది. ఆత్మ సహవాసం పనిచేయడం అంటే ఏంటి అని మనం అడిగితే ఒక్కొక్కరికి విశ్వాసులకి మోటివేషనల్ గిఫ్ట్స్ అనేవి ఆయన ఇస్తాడు. వాటినే కృపా వరాలు అన్నారు. ఆ కృపావరాలు ఎలా ఉంటాయి చూసాం మనం. ఎవరెవరు ఏం పని చేస్తారో మనం చూసాం. ఆ కృపావరాలు ఎందుకు ఆయన ఇస్తాడంటే ఆయన మోటివేట్ చేస్తాడు సంఘాన్ని. పొందుకున్నవారు ఎవరైతే ఉన్నారో పొందుకున్నవారు వ్యక్తిగతంగా పొందుకుని ఇంటికాడ కూర్చుని బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకోవడానికి ఆయన ఇవ్వడం. ఆయన ఇచ్చేది దేనికి? ఒకరి కొరకు, ఒకరికి అంటే తోటి విశ్వాసి కొరకు నాకు గిఫ్ట్ అనేది ఆయన ఇస్తాడు. నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఇదిగో నిలబడి బోధిస్తున్నా. అంటే ఎంత విడ్డూరం కాదో చెప్పండి. ఇది నిజంగా సూపర్ నేషనల్ పవర్ అంటే కాదని అనగలరా చెప్పండి. ఈ గల్లీలో సాయి వెంకటేశ్వర వచ్చాడు. ఆయన అడిగి ఆశ్చర్యపోయి పదమేంటి చెప్పనా, జేమ్స్ ఈ గల్లీ నుండి నువ్వు ఎలా వచ్చావయ్య అంటే అదే మరి ఏంటి చెప్పండి, మన మేధస్సుకి అందనది. ఈ ఊర్లో తిరుగుతున్న మీరు ఇంత లోతైన మాటలు ఎలా చెప్తున్నారయ్యా అంటే అదే మరి. పేతురు ఎలా మాట్లాడగలిగాడు? అరే పూట కూటికి ఒక చేప పట్టుకోలేని వాడు ఎలా మాట్లాడగలిగాడు? అదే ఆత్మ ఇచ్చేవరం. ఇది సంఘంలో ఇవ్వబడుతుంది. ఎందుకు ఇవ్వబడింది? నా బోధన నేను చూసుకుని మురిసిపోయి అబ్బబ్బా అనుకోవడానికి కాదు. నా బోధ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో ఇతర విశ్వాసాన్ని ప్రభావితం చేయడానికి మోటివేషనల్ గిఫ్ట్గా నాకు ఇస్తాడు ఆయన. స్పర్జన్ లాంటి వారికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పనా? ఏ పరిస్థితుల్లో అయినా నమ్మకమైన సాక్షిగా నిలబడే స్థిరమైన విశ్వాసం అనే గిఫ్ట్ ఇచ్చాడు ఆయనకి. మన ఇండియా కలకత్తా వచ్చాడు. ఆయన పేరు విలియం కేరీ. ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పండి? ధారాళముగా 40 భాషలు నేర్చుకొని తర్జుమా చేసి భారతదేశానికి వచ్చి ఈరోజు క్రైస్తవ్యానికి పునాదేశాడు. ఏంటది గిఫ్ట్? ఆయన యొక్క పొజిషన్ ఒకప్పుడు ఏంటి? చెప్పులు కుట్టుకునేవాడు ఆయన. చూసారా? పరిశుద్ధాత్ముడు అనేవి గిఫ్ట్స్ అనేవి ఇస్తాడు. ఇవి ఇచ్చాడు అంటే ఎందుకంటే ఇంటికాడు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు, సహవాసంలో ఉండడానికి. సహవాసంలో ఉన్నవాడు ఒకరి చేత ఒకరు ప్రభావితం చేయబడతారు. ఇది ఆత్మ ఎనకుండి నడిపిస్తుంది. ఆత్మ ఎనకుండి నడిపిస్తున్నప్పుడు నేను ఆత్మ సహవాసంలో ఉంటాను. ఆత్మ సహవాసం లేకపోతే ఏమవుద్ది? ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆయన వాడు కానివాడు ఆ రోజు జడ్జిమెంట్ డే అన్నాడు. ఆయన అడుగుతాడు, మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. అయ్యో మేము పెళ్లి కూతుర్లు అన్నారట. ఎవరు? కన్యలు. అయ్యో చూడండి మా వడ్డాన్ని చూడండి, మా వ్యవహారం చూడండి అన్నారట. పోమ్మా అన్నాడు ఆ రోజు డోర్ వేసేసి. వర్యు అని అడిగాడు. అసలు నేను మీ యజమాని కాదు అన్నాడు. ఎందుకు? ఆత్మ లేదు కనుక. అది మిస్ అవ్వకూడదు. అది మిస్ అవ్వకూడదంటే వర్షిప్ అనేది జరగాలి. అది జరగాలని ప్రార్థన చెయ్యండి అని బాధ. మంచి వాతావరణం రావాలి, మరలా కూడుకోవాలి సంఘాలు, మరలా ప్రార్థన చేసుకోవాలి, మరలా దేవుని స్తుతించాలి. అలాంటి మంచి వాతావరణం రావాలంటే దేవునికి ప్రార్థన చేయండి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇస్తాడు. కలరా లాంటివి ఆగిపోయాయి, కరోనా ఆగదా? ఆగుద్ది. మనం చేయాల్సింది ప్రార్థన. చూద్దాం, ఈ శక్తిని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం కొంచెం లోతుకెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 10 ఆయన మాట్లాడిన మాటలు చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసుక్రీస్తు వారు నిలిచి, ఎవడైనను దప్పుకొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఎన్ని మార్లు చదవలేదు చెప్పండి. కానీ మనకు అర్థం కాని శక్తి అనేది అక్కడ దాగుంది. చూడండి, యేసుక్రీస్తు వారు పండగ వాతావరణంలో ఉన్నారు. ఆయన పండగ చేసుకోవడానికి కాదు,
ప్రజల పండగ చేసుకుంటుంటే ఆ పండగ వాతావరణంలో ఆయన ఉన్నాడు. పండగ చేసుకుంటే కాదు, వారికి ఒక గిఫ్ట్ అనేది ఉందని చెప్పడానికి. నేను అంటాను, ఎవడైనా పండగ వాతావరణంలో ఇలాంటి సబ్జెక్ట్ మాట్లాడాలంటే ఎవరికైనా దమ్ము ఉంటుందా? ఎక్కువ బహిరంగ సభలు దేని మీద జరుగుతాయి చెప్పండి? మందు మానలేకపోతున్నావా? మాను, నీకు జంతువుకు తేడా లేదు, ఇది సభ. ఇంకేముంటాయి? ఇంకేమైనా చెప్పండి. ఎలాంటివి కొన్ని భౌతికమైన పరిస్థితులు మనసులో పెట్టుకుని చెప్పేవి. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ మాట్లాడే ఆ వాతావరణంలో ఆయన మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. పోలికగా నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, ఆ గిఫ్ట్ ఇస్తే అది జీవజలాలు, ఆ జీవజలాలు తీసుకున్న వాడిలో నుండి అవి ఊరుతూనే ఉంటాయి. నీళ్లతో పోల్చాడు ఎవరిని? ఆత్మని. నీళ్లతో పోల్చాడంటే ఏదో పోల్చాడని కాదు, దాని వెనక కూడా ఉద్దేశం ఉంటుంది. చచ్చిపోయేవాడికి నీళ్ళు ఏమిస్తాయి? చాలా బాగుంది వ్యవహారం. దాహంతో చచ్చిపోయేవాడికి నీళ్ళు ఇస్తే ఏముంది? ప్రాణం నిలబడుతుంది. ఆత్మీయంగా చచ్చిపోయేవాడికి దాహం తీర్చడానికి ఇవ్వబడే జీవజలం పరిశుద్ధాత్మ అన్నాడు. ఈ గిఫ్ట్ ఒక్కసారి మీ దగ్గరకు వచ్చిందో మీరు ధన్యులవుతారు. అది పొందుకొని మీరు నడుస్తున్నారో మీలో ఊరుతూనే ఉంటుంది అన్నాడు. నిజంగా అది అనుభవించే వాళ్ళు చూస్తారు. ఆయన ఆ పని చేసే విధానం ఆ వ్యక్తిలో మనం స్పష్టంగా చూడొచ్చు. రోజు రోజుకి నీటి కాలువల యొద్ద ఒక మొక్క ఉంటే ఎంత పచ్చగా అభివృద్ధి చెందుద్దో అంత పచ్చగా ఆత్మ అతన్ని అభివృద్ధి చేస్తుంది ఆత్మీయ జీవితంలో. నేను ఇస్తాను మీకు అన్నాడు. నేను ఇస్తా, రండి అన్నాడు ఆయన. ఎందుకు ఇస్తాడు ఇదంటే మరలా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం. తీసుకొని నాకు ఇది ఉందని మురిసిపోయాడు కొరింథీ సంఘం. అది మురిసిపోవడానికి కాదు. కొరింథీ సంఘం ఎక్కువగా గిఫ్ట్స్ తీసుకున్న వాటికి క్యారఫెటర్స్గా ఉంటుంది. అన్ని భాషలు మాట్లాడతారు, స్వస్థతలు చేస్తారు, ఇంకా విశ్వాసం బోధించడం, పంచిపెట్టడం, విచారించడం, రకరకాల గిఫ్ట్లని ఇచ్చిన వారు తీసుకున్న వారికి వచ్చిన బాధ ఏంటంటే అసలైన విషయం మర్చిపోయారట. ఎందుకు ఇస్తాడు ఆయన గిఫ్ట్ అనేది? గిఫ్ట్ అనేది ఆయన ఎందుకు ఇస్తాడు? వరం అనేది ఆయన ఎందుకు ఇస్తాడు? గిఫ్ట్ అంటే మీరు గిఫ్ట్ అనుకోకుండా లేనిపోయిన గొడవ. గిఫ్ట్ అంటే అదొక వరం. ఏమిటి ఆ వరం అంటే? ఇదిగో నాకు నిలబడి మాట్లాడే వరం ఇచ్చాడు. ఒక రోజు నేను చెప్తున్నాను, ఒక రోజు నేను చదువుకున్న చదువులో ఒక టెక్స్టే సరిగా చదవలేను నన్ను ఈరోజు దేవుడు నిలబెట్టి ఈరోజు ధారాళంగా మాట్లాడిస్తున్నాడంటే ఇది జేమ్స్ అనేవాడు వల్ల కాదు, మరి అది ఆత్మ వల్లనే. ఒక వ్యక్తి ఇక్కడ నిలబడి మరలా మాట్లాడగలుగుతున్నట్టు ఆత్మ వల్లనే కాదు. చెప్పండి, మీ పిల్లలుగా మీ ముందు పెరిగిన వాళ్ళు మేము ఎలా పెరిగామో మీకు తెలుసు. మనం చూస్తే నేను బాగుపడ్డాను మా ఇంట్లో బాగా నమ్మకం. మా ఇంట్లో నేను బయట ఇంకేమి నమ్ముతారు చెప్పండి? అలాంటి వారిని పనికి రాని ప్రాయాలు మనది వాడుకోట్లా. ఎందుకు ఆయన ఇస్తాడంటే గుర్తుపెట్టుకోండి, అసలు విషయం ఒకటి ఉంటుంది. కొరింథీ సంఘం అది మిస్ అవుతుందట. ఏం మిస్ అవుతుంది చూద్దాం. అపోస్తలుల కార్యంలో చాలా జాగ్రత్తగా వినాలి. ఇది కూడా మీకు అర్థం కాకపోతే నేను చెప్తున్నాను, అసలు మీరు లెక్కల్లో లేరని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నిజంగా ఈ కరోనా తర్వాత అంటే లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఫస్ట్ క్లాస్ మరి ఎందుకు ఈరోజు ఈ తెర మీద వచ్చిందో నాకు తెలియదు. చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. చూద్దాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని. ఏంటట? భూదిగంతముల వరకు సాక్షులు. ఒక పదం ఉపయోగించాడు చూడండి అక్కడ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇందాక ఒక పదం చూస్తాం, సంఘము బహుబలముతో సాక్ష్యం ఇచ్చిందట. అక్కడ అదే పదం, సంఘము బహుబలముతో సాక్ష్యం ఇచ్చిందట. బహుబలం అన్న దానికి ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఏంటంటే పవర్ అంటాడు అక్కడ. గ్రేట్ పవర్ అన్నాడు అక్కడ. అతీతమైన శక్తి అన్నాడు.
గట్టిగా మాట్లాడడం కదా బలంగా చెప్పడం అంటే. ఏదో శక్తితో వారు సాక్ష్యం ఇచ్చారట. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కూడా వాడబడింది ఏంటో తెలుసా? డైనమాస్ అనే పదం వాడబడింది. శక్తి, బలం అన్న ప్రతి పదం దగ్గర మూల పదం వాడబడింది ఏంటంటే మానవ అతీతమైన శక్తి మీకు ఎందుకు ఇవ్వబడతాదంటే ఆయనకి సాక్షిగా ఉండడానికి. మనకెందుకు శక్తిని ఇస్తాడట? ఆయనకి సాక్షిగా ఉండ. కొరింథీ సంఘం మిస్ అయిపోయింది. వాళ్ళు మిస్ అయిపోయింది ఏంటంటే ఆయన ఇచ్చిన గిఫ్టులు ఆయన శక్తిని ఉపయోగించుకుంటూ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆయనకి సాక్షిగా ఉండాలి. సాక్షి పోయి వాళ్ళకి వచ్చిన గొడవ ఏంటంటే గొడవలు వచ్చేసాయి. భాషలు మాట్లాడేవాడు అన్నాడట నాకన్నా ఈరుడు చూడలేడు అన్నాడట. మరొకడు అన్నాడట స్వస్థపరిచే నేనే గొప్ప అన్నాడట. మరొకడు వాగ్దాటి కలిగి నేనే గొప్ప. ఇలా గొడవలు పెట్టుకుని అల్లరికి పెద్ద పెట్టేసేసారట. వాళ్ళకి ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆత్మ ఎందుకు ఇస్తుందంటే ఈ అతీతమైన శక్తి మీలో లేనిది ఒకరోజు పనికిరాని మిమ్మల్ని పిలుచుకొని నిలబెట్టి సంఘంగా కట్టి విశ్వాసులుగా మేము నిలబెట్టి ఆత్మ మీకు ఇస్తున్న గిఫ్టులు ఎందుకంటే లోకానికి సాక్షిగా మీరు ఉండడానికి. అంటే ఆ శక్తి చేత నడిపింపబడుతూ మన లోకానికి సాక్షిగా ఉండడానికి ఇస్తాడట. అందుకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడతాడు. మనం ఎక్కడితో ఆగిపోయాం చెప్పనా? బాప్తీసం తీసుకున్నాం, పరిశుద్ధాత్ముడు వస్తాడు. అది వస్తాడులే, వచ్చి ఏం చేసాడు నీ జీవితంలో? ఏం చేశాడు ఆయన? ఆయన వచ్చేది ఎందుకు? అలా నిమ్మలంగా ఉండడానిక. గుడిలో దీపం పెడతారుగా, అలా ఉంటాడు ఆయన. లోపల ఏమన్నా ఏ ఇమేజెస్ ఉంటే మనం భారత మైథాలజీలో ఇలా చింపితే లోపల దీపం కనబడుతుంటుంది. అలా ఏమైనా కనబడుతుంది బాప్తీసం తీసుకున్న వాళ్ళకి? కాదు. ఆయన లోపలికి వచ్చాడంటే ఆయన సహవాసంలో నేను ఉన్నానంటే ఆయన నాకేదో ఇస్తాడు. ఆ ఇచ్చేది నాకు ఎందుకంటే ఆయనకి సాక్షిగా నేను సమాజంలో నిలబడ్డానికి. ఆ సమాజంలో నేను సాక్షిగా ఉండాలి అంటే సంఘ సహవాసంలో నేను ఎప్పటికప్పుడు పెనవేసుకోవాలి. ఆ పెనవేసుకున్నది ఆయన నన్ను నడిపిస్తుంటాడు. ఇది ఉద్దేశం. ఆ థీమ్ మిస్ అవ్వకండి. ఇంకా ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అదే మరలా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనం. బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి. ఎప్పుడు సాక్ష్యమిచ్చిరి? అలా బాప్తిసం తీసుకుని వచ్చి ఇచ్చేలేదు. వాళ్ళ సాక్ష్యం ఇవ్వడానికి వారు నిలబెట్టింది ఏంటి? మానవ అతీతమైన శక్తి వారికి ఇవ్వబడింది. అందుకు వారు సాక్షిగా నిలబడ్డారు. ఎక్కడ వారు నిలబడింది సాక్షిగా? ఏటలపాలెం ఈదుల్లోనో గోడపత్తి ఈదుల్లోనో అక్కడ కదా. యెరూషలేములో రాజులు ఎదుట, భయంకరమైన పరిస్థితులు ఎదుట, పెద్దలు ఎదుట, సమాజ మందిరం ఎదుట వారి చావు వారి కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆ చావు ఎదుట కూడా వారు సాక్షిగా నిలబడ్డారు. మీరు అబ్జర్వ్ చేయండి. విలియం కేరీ అసలు ఎలా రాగలిగాడంటే ఎక్కడ దానికి ఆ మోటివేషన్ ఎక్కడ చెప్పండి? అని ఎవరిచ్చారు? ఆయనకి పనిచేస్తుంది ఆత్మ. సంఘమంతా మూకగా ఒక పక్కకు పోయి ఆచార సాంప్రదాయాల్లో కొట్టుమిట్టాడి చచ్చిపోతుంటే సంఘాన్ని అబ్జర్వ్ చేసి ఒక గిఫ్ట్ ఇవ్వబడింది ఒక వ్యక్తికి. ఎవరు? మార్టిన్ లూథరన్ గారికి. సంఘం ఎవరు చూడలేదు, ఏ పెద్దలు కనబట్టలేదు, ఎవరు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తికి తలుక్కుమని మెరిసింది. ఆయన ఎలా చూడగలిగాడు? అరే ఇది తప్పుడు వైఖరి రా, సంఘం ఎలా వెళ్తుందని ఆయన ఎట్లా చూడగలిగాడు? ఆత్మ వరం ఆయనకి ఇచ్చింది. అక్కడక్కడ మీరు సంఘంలో చూడండి, మనకు కనబడవు, కొంతమందికి బాగా కనబడుతుంటాయి. ఇక్కడ నిలబడే వరకు కొన్ని కనబడకపోవచ్చు, కానీ కూర్చున్న వరకు కొన్ని కనబడదు. ఇది కరెక్ట్ కాదు అని వాడికి అబ్జర్వ్ చేసే గుణం ఇచ్చాడు ఆత్మ. అందుకు నేను సంఘంలోకి తీసుకొచ్చాడు. నువ్వు కూర్చుని కామెంట్ చేసి వెళ్ళిపోయి ఈడు ఆడని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, నేను తీసుకొస్తా. ఆ తప్పు జరగకుండా ఉండడానికి నిన్ను అక్కడ నిలబెట్టాడు. నువ్వు అబ్జర్వ్ చేయి. కొంతమంది చూడండి ఏంటంటే ఈయన అన్ని పోగొట్టేసుకుంటాడు. బర్నబా గారిని చూస్తే ఈ తరంలో బర్నబా గారు లేరు, కానీ ఆయన పెద్ద అమాయకుల్లో కనబడుతుంది మనకి. ఎవరు? బర్నబా గారు. ఆయన ఏం చేశాడట? భూములు రాసి ఇచ్చేసాడట. అదే వరం అని చెప్పిందో తెలుసా? పంచి పెట్టే వరం అన్నాడు. అది కూడా గిఫ్టే. ఆయన చూస్తే మనకు అర్థం, కనీసం ఏమీ దాచుకోకుండా ఎలా ఇచ్చేస్తున్నాడు వెనకుండా నడిపించాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూడండి కావాలంటే
చెప్పకూడదు కానీ కొన్ని విషయాలు చెప్తే, కరోనా టైంలో చాలామంది సహోదరులు భోజనాలు పంచడానికి చాలా ఇంట్రెస్ట్గా తిరిగారు. అది మీ ఆసక్తి అని నేను చెప్తున్నా. మేము నడిపించే ఆత్మ ఒకటి ఉంది. వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం మనం కరోనా టైంలో. చాలామంది భోజనం, చాలామంది తమ్ముడు పంపించాడు పాస్టర్లకి, చాలామందికి. ఆ ఫోటోలు కూడా మనం వేయకూడదు, ఎందుకంటే బైబిల్ పర్మిషన్ ఇవ్వలేదు కనుక. ఇంత పని చేసినప్పుడు మనం ఎలా ఇవ్వగలుగుతున్నాం? 10 రూపాయలు చూస్తే మురిసిపోయే మనసు మంది. అలాంటిది వేల లక్షల రూపాయలు ఎదుటోళ్ళకి ఎలా ఇచ్చేయగలుగుతున్నాం? ఆ గిఫ్ట్ ఆయన ఇస్తాడు. ఆయన పంచే గుణం, బోధించే గుణం, విశ్వసించే గుణం, నిలబెట్టే గుణం, ప్రేమించే గుణం, ఎదుటోడికి లేనిది వీడికి లేది లేదురా అని వాడు స్పష్టంగా చూడగలే గుణం, వాడికి ఈ లోపం ఉందని వాడు చెప్పక మునుపే మనం అంచనేసే గుణం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? ఆత్మ మనకిచ్చేది. కొంతమంది చూడండి, మనం ఇంకా మ్యాటర్ ఏం చెప్పం. బ్రదర్ నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు అంటాడు. ఎలా పట్టుకోగలిగాడు? తెలుస్తాయి. ఎందరో బైబిల్ చదువుతారు, వాళ్ళకి అర్థం కానీ సడన్గా నాకు అర్థం అవుద్ది. ఎవరు నాకు చెప్పకుండా నాకు ఎలా అర్థం అవుతుంది? అదే ఆత్మ నడిపించడం అంటే. ఇవన్నీ ఎందుకు నడిపిస్తాడంటే, నేను ఆయనకి సాక్షిగా ఉండడానికి. ఆ ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు ఏమైపోతుందంటే, ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయేట పైకి వెళ్ళిపోయి, నాకు అంత స్వస్థత బోధకు లేడన్నాడు గొడవ లేకుండా. అక్కడి నుంచి అట వెళ్ళిపోయి ఏమన్నారు, ఇదిగో నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిపోద్దని మోటివేషన్ చేయవలసిన గిఫ్ట్ కాస్త ఏమైపోయింది? సాక్షిగా నిలబడ్డంటే సువార్త చేయవలసిన గిఫ్ట్ ఏమైంది? వ్యాపార లావాదేవీలు అయిపోయినట్టు అయిపోయినాయి వ్యవహారం. అంటే చాలా చాలా సున్నితమైన సంగతులు ఎంతమంది గ్రహిస్తారో నాకు తెలియదు. మీరు డాక్ట్రిన్స్లు తలబెట్టరు, కానీ డాక్ట్రిన్స్ జోలికి, సిద్ధాంతాల జోలికి వెళ్తే కత్తి మీద స్వామి ఈరోజు చెప్పేది. కొంతమంది అబ్జర్వ్ చేసేవాళ్ళు నాకు తెలిసి 1-2-3 ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. డాక్టరీన్తో తెగ మాట్లాడి ఇంక నిద్రపోకుండా మాట్లాడుకునే వారికి భలే దొరికేట్రా జేమ్స్ అనుకునే బ్యాచ్కి మంచి లైన్ అనమాట. కానీ దొరకదు అది వ్యవహారం. అది ఎందుకంటే అది కరెక్ట్ లైన్. అది చూద్దాం ఒకసారి. ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇంకా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. ప్రార్థనా కాలంన పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచున్న సందర్భం మీకు తెలుసు. టైం 2 అయింది కనుక సౌలభ్యం కొరకు ఏం చేద్దాం? సందర్భం ఏం జరిగిందో ఒకసారి మీరు చూడండి. కుంటివాడు ఒకడు మోసుకొని పోబడుచున్నాడట. ఎక్కడికి? దేవాలయంలోకి. దేవాలయానికి మోసుకొని పోబడుతున్నప్పుడు ఎవరో తీసుకొస్తారు, కూర్చోబెడతాడు, కొంత భిక్షాటన చేస్తాడు, 4 రూపాయలు వస్తాయి, ఇంకా అలా జీవిస్తున్నట్టు. ఆ టైంలోనే దేవాలయములో ప్రార్థన చేసుకోవడానికి అపోస్తులు కూడా వస్తున్నారు. ఒక తరగతి ఉంది, చెప్పలేదు, చాలా కాలం క్రితం. అది అపోస్తులకి ప్రార్థనా సహవాసానికి ఫస్ట్ సెల్టర్ ఏంటని చెప్పనా? దేవాలయమే. అది వింత. అక్కడే కూడుకునేవారు వాళ్ళు. ఆ ఆవరణంలోనే వారు మాట్లాడుకునేవారు. తర్వాత మేడగతులు అయ్యాయి, కానీ ఫస్ట్ అక్కడే వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి. నిజానికి వారు ప్రార్థన చేసుకోవడానికి ఎందుకంటే వారు వాడిక ఎక్కడ? మందిరంలో ప్రార్థన చేసుకుని. ఏ మందిరం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏ మందిరం అయితే చూపించారో ఆ శృంగారం అనే దేవాలయం. శృంగారం అంటే మీరు ఈ మైథాలజీలోకి వచ్చాడు. శృంగార దేవాలయం మీరు చూస్తారు కదా, కళ్ళుతో చూడలేము. అవి భూతిభంగిమలు. అది కాదు శృంగారం అంటే. శృంగారం అంటే అందమైంది అని. అందమైన డిజైన్తో కట్టబడిన ఆ మందిరం అంటే అది సొలొమోను పునాదుల మీద కట్టబడిన మందిరం. అది ఎరోదు కట్టిన మందిరం. ఆ మందిరంలోనికి ప్రార్థన చేయడానికి కడుతుంటే ఒక ఆయన కనబడ్డట. ఎవరు? భిక్షాటన చేస్తున్నవాడు. భిక్షాటన చేస్తున్న వానికి ఒక మాట చెప్పారు వారు. ఇదిగో మా దగ్గర ఎండి బంగారము లేవు, కానీ అంతకన్నా గొప్పది ఒకటి ఉంది. యేసు నామమున లేచి నడు అన్నారు. అంతే. ఎప్పుడైతే లేచి నడిచారో ప్రజలందరూ ఈ భ్రాంతి నుండి చివరి వచనంలో 10వ వచనంలో పరవాసులైపోయారు. ఏమయ్యారు? పరవశులైరి. వారు ఏమయ్యారు చూడండి, విభ్రాంతి పడిపోయి, ఏంటి వింత, అరే రోజు ఇక్కడే ఉంటాడుగా, ఇతగాడు ఎట్లా నడిచేసాడేంటి, ఏంటి దీన్ని వెనకున్నది ఏంటంటే, వారు అప్పుడు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. 11వ వచనంలో వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది.
సొలొమోను మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరుగెత్తుకొని వచ్చిరి. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు ఈయన విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చి మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? చూడండి, వాళ్ళు ఏమన్నారు? ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు, మమ్మల్ని నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మమ్మల్ని నడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మమ్మల్ని నడిపించే ఒక నామం ఉంది, అది యేసు నామం. మీరు సిలువ వేసిన ఆ నజరుడైన యేసు నామము, ఆయన గూర్చి బలమైన సాక్ష్యం ఇవ్వడానికి నడిపిస్తున్న దేవుడు, మాకు శక్తినిచ్చి నిలబెడుతున్నది పరిశుద్ధాత్ముడు. కంటెంట్ మిస్ అవ్వట్లేదు చూడండి. అలా వారు నడిపింపబడి వారు చేస్తున్న, ఇప్పుడు పేతురికి యోహానికి గిఫ్ట్ ఇచ్చాడు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? స్వస్థతావరము గిఫ్ట్ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? వెంటనే ఒక వ్యక్తిని బాగు చేశారు. వాళ్ళకి ఇవ్వబడిన గిఫ్ట్ ఎందుకంటే చెప్పండి, ఎందుకు? యేసు నామమును గూర్చి సాక్ష్యం, అంటే సువార్త చేయడానికే గిఫ్ట్లు అనేవి ఇవ్వబడతాయి. సువార్త చేయడానికి గిఫ్ట్ అనేది ఇవ్వబడింది ఎవరికి? అపోస్తులులకి. అందులో మనకు పేర్లు కనిపిస్తున్న యోహాను, పేతురు. మీరు అనుకోవచ్చు, ప్రతిసారి ఇప్పుడు మేము కూడా కుంటివారిని లేపేయగలం అంటే కౌంటర్ ఏంటంటే అన్నిసార్లు ఎర్ర సముద్రం పాయలు అవ్వదు, అన్నిసార్లు సూర్యచంద్రులు ఆగిపోరు, అన్నిసార్లు ఒక్కసారి జరిగింది ఒకటే జరగదు. జరుగుతున్న పరిస్థితి ఏంటో మీరు చూడండి. జరిగిందే జరగాలని రూల్ ఏమీ లేదు. మనకు కనబడుతున్నది ఏంటో చూడండి. ఆత్మ నడిపింపు ఒకరిలో ఒక కార్యమే చేయాలని రూల్ ఏమీ లేదు. చూద్దాం ఇంకేముందో. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుని ఉన్న ఇల్లంతటా నిండెను. మరియు వారికి క్షమించండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు. ప్రధానముగా మనం చేయవలసింది ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వాడికి దేవుడిస్తున్న గిఫ్ట్ ఏంటి? పరిశుద్ధాత్ముడు అనే వరం. ఆ వరం ఎందుకు ఇవ్వబడుతుందంటే క్రైస్తవ్యానికి కొందరికి అర్థం కాక పరిశుద్ధాత్ముడు అనగానే ఏమనుకున్నారు? ఎగరడం అనుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడతాడంటే యేసు నామము నిమిత్తము ధైర్యముతో సమాజములో సాక్ష్యముగా నిలబడడానికి మనకి ఆ గిఫ్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఆ గిఫ్ట్ అనేది ఏంటి? పరిశుద్ధాత్ముడి గిఫ్ట్. ఆ గిఫ్ట్ కూడా మనకు కొన్ని గిఫ్ట్స్ అనేవి ఇస్తాడన్నమాట. స్టెఫను అన్నాడు, చాలా బలముగా ఆయన వాడబడ్డాడు. స్టెఫను బలముగా వాడబడుతున్నప్పుడు అక్కడ వాడబడిన పదజాలం చూద్దాం. ఈ రెఫరెన్స్ అన్ని ఎందుకు చేస్తున్నామంటే కొందరికైనా అర్థమైతే, నాలో ఈ క్వాలిఫికేషన్ లేదని మనకు అర్థమైనప్పుడు మనం వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసి, దేవా నన్ను కూడా నీ సేవలో ఉపయోగించుకోవైన ఒక్క హృదయమైనా స్పందిస్తుందని. అందుకే రెఫరెన్స్ అన్ని. ఆది సంఘం చేసినట్టుగా మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే అసలు బైబిల్ థీమే మనకు అర్థం కాలేదు కనుక. చూద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7-8 వచనాలు. 6వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించను, మరియు యాజకులలో అనేకులు
విశ్వాసమునకు లోబడిరి అంటున్నాడు చూడండి. యాజకుల్లో అనేకులు విశ్వాసానికి లోబడ్డారట. ఇంకా రాయబడిన పదం ఏంటంటే ప్రబలమై, బహుబలముగా సంఘం విస్తరిస్తుందట. ఇంకొక పదం ఉంది, స్తెఫను కృపతోను బలముతోను, కృపతోను బలముతోను, బలముతోను బలముతోను బలముతోను. ఇందాక చదువుకున్నాం ఎక్కడో, సంఘము బహుబలముతో సాక్ష్యం ఇచ్చాను. బహుబలం అంటే గట్టిగా చెప్పారని కదా, ఏంటి? మానవ అతీతమైన శక్తితో వారు సమాజంలో సంఘముగా సాక్ష్యము ఇచ్చిరి. ఏమిటా మానవ అతీతమైన శక్తి అంటే? ఆత్మ. అదే ఊరెడు జీవజలం అన్నట్టు. ఆ జీవజలం నాకు గిఫ్ట్లు ఇస్తే, వరం ఇస్తే, ఆ వరం నాకు ఎందుకంటే సువార్తకు సాక్షిగా నిలబడ్డానికి. స్తెఫను మీరు చూడండి, స్తెఫనుకి ఆ శక్తి ఇవ్వబడిన తర్వాత, ఆ శక్తి ఇవ్వబడిన స్తెఫను చేసింది ఏంటి? మిరాకిల్ చేశాడు ఆయన, మహా అద్భుతాలు చేశాడు. ఆశ్చర్యపోయారు పండితుల రోజు. యాజకులు కూడా సంఘం యొక్క వైఖరిని చూసి మారిపోయారు. యాజకులు మారినట్టే మాటలు ఆ రోజుల్లో పూజారి వర్గం అది. వారన్నీ వదిలేసి రాయితీలు పోగొట్టుకొని క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అంటే మాటలా? అలాంటి వారు ఎలా మారగలిగారు? ఆత్మ సంఘాన్ని నడిపిస్తుందట. స్తెఫను కూడా అక్కడ రాయబడిన పదం గ్రేట్ పవర్ అని ఉంటుంది. మూల భాషలో అక్కడ ఉంటుంది మనకి. డైనమాస్ అన్న పదం గ్రీకు శబ్దం అది. దాని అర్థాలు ఏంటంటే మనుషులు చేయలేని కార్యము అని అర్థం. సంఘం ఈరోజు ఈ కరోనాని వీటిని చూసి మనం భయపడుతున్నాం అంటే మనకి ఏదో మిస్ అవుతుంది అన్నమాట. ఏంటి చెప్పండి? అదే. అలా అని నేను దానికి ఎదురెళ్ళమని చెప్పట్లా. మనల్ని భయపెట్టేది మరణం కాదు, మనల్ని భయపెట్టేది అరే నేను సువార్త యాగం జరిగించకుండా కన్ను మూసిపోతానేమని భయపడాలి. ఒకరోజు ఆయన ఎదుటి నేను నిలబడాలి. సంఘ సహవాసిగా విశ్వాసగా నేను ఉన్నప్పుడు నాకు ఆయన ఏమన్నా ఇచ్చాడా? దాన్ని నేను ఉపయోగించలేదా? ఎందుకు మన సంఘంలోకి వస్తాం? శ్రోతలమా? ఇక్కడికి వస్తే మీకు బయట చిత్రాలు చూస్తున్న వారికి ఏమైనా తేడా ఉంటుందా? అందుకు సంఘంలోకి మనం రాం. మనం చెయ్యాల్సిన సంఘంలో ఏదో ఉంటుంది. ఆ సంఘంలో చేయాల్సిన ఒక్కొక్కరికి ఏదో ఇస్తాడు దేవుడు. ఒకడికి పంచిపెట్టే వరం ఇస్తాడు, ఒకడికి కృపావరాల్లో రకరకాలు ఉన్నాయి. మరొకడికి ప్రేమించే వరం, ఒకడికి అర్థాలు చెప్పే వరం, ఒకడు బోధించే వరం, ఒకడికి విశ్వాసంలో మరైన స్థిరమైన మాటలు మాట్లాడే వరం, మరొకరికి అనేకులను నిలబెట్టి వారి కొరకు త్యాగం చేసే వరం, ఒకరికి విచారించేది. ఈ వరాలన్నీ ఎందుకు ఇస్తాడంటే సహవాసముగా మనం కూడుకొని ఆత్మ సహవాసంలో మనం ఉంటాం. అది ఆత్మ సహవాసం అంటే. ఆత్మ సహవాసం అని చదువుకున్నాం, కానీ ఆత్మ సహవాసం అంటే ఏంటో మన హృదయానికి ఎప్పుడు ఎక్కదు, ధ్యానించలేము కూడా. చూద్దాం ఇంకేమున్నాయో చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన. శక్తితో చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నడిపింపబడినది ఎవరి చేతట? శక్తితో. సంఘం నడిపింపబడింది ఎవరితోట? శక్తితో. స్తెఫను బలమైన సాక్ష్యం ఇవ్వడానికి కారణం ఏంటట? శక్తితో. ఆయన బతుకున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన వచ్చేంత వరకు కదలొద్దన్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు వాడు. ఆయన ఆదరణకర్త అని ఎందుకన్నాడు? ఇదిగో భౌతికంగాను మానసికంగాను పరిస్థితులు తారుమారైపోయిన విశ్వాసి కదలకుండా ఉండాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మ సహవాసం అనేది ఉండాలి. ఆత్మ సహవాసంలో నేను ఉన్నాను లేదో నేను పరీక్షించుకునేది నాకు ఎట్లా అంటే, ఆయన ఒక గిఫ్ట్ ఇచ్చాడని నాకు అర్థమవుతుంది. ఆ గిఫ్ట్ ఏంటో మీకు తెలియాలి. నాకు ఏ గిఫ్ట్ కనబట్టలేదంటే చెప్పండి, నీకు ఏమీ లేదా సంఘంలో? ఏమి సంఘంలో నువ్వు ఏ పాత్రను పోషించలేవా? ఇక నిలబడ్డవాడు బోధించే పాత్ర నాకు ఇచ్చాడు ఆయన. మీకేమిచ్చాడు?
ఎవరో ఊరకే సంఘానికి రమ్మని ప్రభు పిలవడు. అందుకు సంఘంలోకి రావాల్సిన అవసరం లేదు. సంఘంలో ఒక కట్టడిలో మనం ఉన్నామంటే నా కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా ఏదో నడిపింపబడ్డానికి ఆత్మ నాకు ఏదో ఒక వరం ఇస్తాడు. సంఘం అంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడే కాదంట్లా, అది బయట వాడికి కూడా తెలుసు. యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడైన ఆయన అనేకులకు బయట ఉన్న వారికి వర్షం కురిపిస్తాడు, నీకు వర్షం కురిపిస్తాడు. బయట ఉన్న వారికి భోజనం పెడతాడు, నీకు భోజనం పెడతాడు. వాళ్ళ కుటుంబాలను కూడా ఆయన కాపాడడానికోకండి, శత్రువులను కూడా ఆయన కాపాడతాడు, నిన్ను కాపాడతాడు. ఇంతకు మించి నీకు వాళ్ళకున్న తేడా ఏంటి? నీకు వాళ్ళకున్న తేడా? సంఘ సహవాసంలో నీకు ఆయన ఏదో ఇవ్వబోతాడు. అది ఆ గిఫ్ట్ నాకు ఉందో లేదో నాకు తెలియాలి. చూద్దాం, ఇంకా ఏముందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహైశ్వర్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొని యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహింపబడినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు గారట ఎఫెసీ సంఘాన్ని చూసి ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? ఆయన చేసే ప్రార్థన దేని కొరకు? 3 పాయింట్స్ చెప్పాడు ఆయన. 1 నిరీక్షణ, 2 పరిశుద్ధులు నిరీక్షించిన పరిశుద్ధులు పొందబోయే స్వాస్థ్యం ఒకటి ఉంది. అదెంత అన్నది ఎవరికి తెలీదు. ఆ స్వాస్థ్యం కూడా మనం పొందబోతున్నాం. నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి, స్వాస్థ్యం ఎట్టిదో మీరు ఎలా పొందబోతున్నారో మీకు తెలుసుకోవాలి. ఇంతకన్నా ప్రాముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు యేసునందు వినియోగపరిచిన బలాతిశయం ఏంటో మీకు తెలియాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. సంఘం అత్యవసరంగా తెలుసుకోవాల్సింది ఏంటట? క్రీస్తు యేసు దేవుడు ఉపయోగించిన బలాతిశయం ఏంటో తెలుసుకోవాలట. 10వ అధ్యాయంలో చూసాం, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన సువార్త ప్రకటన చేసి జీవించాడు. సంఘమట యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయన ఏదో శక్తి చేత బలముగా మానవ రూపంలో ఉన్న ఆయన సేవ చేసాడని అబ్జర్వ్ చేసి సంఘ విశ్వాసి కూడా అట్లానే పని చేయాలని నేను కోరుకుంటున్నానని పౌలు గారు కోరుకుంటున్నాడు. చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ కూడా ఉపయోగించిన పదం మీరు గుర్తుపెట్టుకోండి. డైనమాస్ అన్న పదం మిస్ అవ్వలేదు అక్కడ. ఇప్పుడు వరకు మనం చూసిన రెఫరెన్స్ అన్నిట్లో ఉన్న పదం అదే, మానవ అతీతమైన శక్తి. క్రీస్తునందు దేవుడు ఉపయోగించిన మానవ అతీతమైన శక్తి మీరు తెలుసుకోవాలని మీ కొరకు నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. అది ఇంకా 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 ఏమున్నాయి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూసారు ఏమంటున్నాడు? చూడండి మరలా, సహోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం ఉండిపోయలేదు, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సువార్త మేము చేయలేదు. ఈరోజు ఎక్కువ జరుగుతున్నది ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? మానవాళి పాపాల కొరకు వచ్చాడు.
ఇంకా యేసుక్రీస్తు వారు ఎవరు? గొప్ప దేవుడు. ఇంకా సంఘము, ఆయన సంపాదించే రక్తమే. ఇవి ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్. ఇలా మాట చెప్పి మా సువార్త ఆగిపోలేదు. మా సువార్తలో ఏముందంటే శక్తితో, చదవండి, మీకు శక్తి పోయిందా? చదవండి చదవండి. పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ శక్తితోను. శక్తితో అక్కడ కూడా వాడబడిన పదం గ్రేట్ పవర్ అంటుంది. డైనమాస్ అన్న పదమే. మీరు ఎక్కడ పండి సువార్తలో అపోస్తులు మిస్ అవ్వనది ఏంటంటే మానవ అతీతమైన శక్తిని వారు మిస్ అవ్వలేదు. అల్టిమేట్ గోల్ ఏంటంటే విశ్వాసకి ఆత్మ సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉండాలి. అందుకే విశ్వాసం పిలువబడతాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన, మీరు ఏర్పరచబడిన సంగతి. వాళ్ళు ఏర్పరచబడ్డారని ఈయనకెళ్ళి తెలుసు? వాళ్ళు ఏర్పరచబడ్డారని ఈయన ఎలా విశ్వసిస్తున్నారంటే ఆ సువార్తలో ఉన్న శక్తిని, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు గనక వారిని సహోదరులను సంబోధించి మీరు ఏర్పాట్ల లెక్కలో ఉన్నారని ఆయన స్టాంప్ వేస్తున్నాడు. చూడండి, అది అంటే ఒక సంఘం ఏర్పాట్లో ఉంది, ఒక సహోదరుడు ఆత్మ ఏర్పాట్లో ఉన్నాడు అనడానికి గుర్తేంటంటే ఆత్మ ఏదొక కార్యములో అతగాడిని వాడుకుంటుంది. ఆ వాడుకోవడం అతగాడికి కనిపించకుండా కేవలం వచ్చాడు, కూర్చున్నాడు, బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళారు, వచ్చారు. శ్రోతలంటే శ్రోతలు అనే గిఫ్ట్ ఎక్కడా లేదు బైబిల్లో, లేదు. మీరు కావాలని చదవండి. వచ్చిన వాడు సంఘంలో ఏదో ఒక పని చేస్తాడు. ఆ పని అంటే గుర్తుపెట్టుకోండి, చెప్పాను మీకు గతించిన తరగతిలో, ఏదో ఒకటి. పంచిపెట్టేవారు ఉన్నారట, ప్రవచించేవారు ఉన్నారట, బోధించేవారు ఉన్నారట, హెచ్చరించేవారు ఉన్నారట, ఇంకా కనికరించేవారు ఉన్నారట, ఇంకా విచారించేవారు ఉన్నారట. ఇందులో ఎవరొక మీరు జడ్జి చేయండి. అపోస్తుల సంఘాన్ని మీరు కొలవండి, వాళ్ళకి సూట్ అవుతుంటుంది ఏదో ఒకటి. పేదరికి బోధించేవారు, బర్నబాకి పంచిపెట్టేవారు. బర్నబాకి మరొక అడ్వాన్స్గా ఉన్న గిఫ్ట్ ఏంటంటే కనికరించుకున్న. సంఘం అంతా వెళ్ళేసింది బోవుల్ని, ఆయన ఏం చేశాడు? కనికరించాడు. ఏదో ఒకటి ఉంటుంది చూడండి. తిమోతికి పెద్దలు చేయలేని పని ఈ పిల్లగాడు వెళ్ళి హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని. అది వరమే. ఏదో ఒక వరం ఇవ్వబడుతుంది. అందుకే మనం సంఘానికి పిలువబడతాం. మరలా చూద్దాం, ఇంకా కొంచెం స్థిరపరచుకోవడానికి. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ఆ హేతువు చేత నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పెరుగుతనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని పదాలు వాడాడు చూడండి. మాట్లాడుతున్న మాటల్లో కొన్ని పదాలు మారుతున్న సువార్తలు, అపోస్తులు సువార్తలు మారిన పదం ఏంటంటే శక్తి అనేది మాట్లాడలేదు చూడండి. ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటి? ఇంద్రియ నిగ్రహము, ప్రేమ, అన్నిటికన్నా ముందు శక్తి. ఇంద్రియ నిగ్రహం అనే పదం ఎందుకు ఇక్కడ వాడాడంటే తిమోతి పత్రికలకు ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు ఎవాంజలిస్టులు. ఏమని? అవి కాపర పత్రికలు అన్నారు. ఒక కాపరి ఎలా నడవాలో తెలియాలంటే ఏ పత్రికలు చదవాలి? ఇదిగో పౌలు రాసిన వ్యక్తిగతమైన ఈ పత్రికలు చదివితే కాపరి ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. కాపరి కనుక కాపరికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే మీకు ఆల్రెడీ గిఫ్ట్ ఇస్తాడు, మీరు ఆల్రెడీ నడిపింపబడతారు, మీరు మిస్ అవ్వకూడదు. ఉంటే ఏంటంటే మీ ఆలోచనలు ఎప్పుడు అదుపులో పెట్టుకున్నాడు. ఎందుకు? ఇచ్చిన దానికన్నా ఎవడు ఎచ్చిపోకుండా చూసుకోండి అన్నాడు. కొరింథీ సంఘం అలాగే తగలబడిపోయింది. ఏమైంది? వాళ్ళు అతిశయం చేస్తారు. వారి పరిధి మీరు అతిశయిస్తున్నారట. భాషలు మాట్లాడేవారు, బోధించేవారిని చూసి నీది ఒక వరమే అన్నారట. అంటే ఎచ్చిపోతున్నారు చూడండి. మీ ఆలోచనను అదుపు చేసుకోండి.
ఏదైతే ఉందో దాన్ని ముందుకు పోని, మీ పరిధి తన్ను నిలబడినవాడు తన్ను తాను ఎక్కువగా ఎంచుకొనక అంటాడు ఆ రోమపత్రికలో. అంటే మనకి ఇవ్వబడిన దాన్ని నిర్ణయించుకోండి, కాపర్లారా అని చెప్పే మాట అన్నమాట. తిమోతి అంత బలముగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వబడిన వరం ఏంటి? ఆత్మతో శక్తితో ఆయన నిలబడ్డాడు. ఆయన ఇంకా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వరం అనేది ఎప్పుడు నా కొరకు ఇవ్వబడదు. ఒకవేళ అది నా కొరకు ఇవ్వబడితే పౌలు గారికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఏం చేసుకోవాలి? స్వస్థత చేసుకోవాలి. చేసుకున్నాడా? చేసుకోలేదు. యేసుక్రీస్తు వారు ఆయనకి ఆకలేసినప్పుడు సాతాను వచ్చి రొట్టె చేసుకుంటే చేసుకున్నాడా? ఇవ్వబడిన వరాలు ఎప్పుడు వ్యక్తిగత సౌలభ్యానికి వారు ఉపయోగించుకోకూడదు కూడా. మరి నాకు ఇచ్చినవి ఎందుకు? పక్కవాడిని మోటివేషన్ చేయడానికి, సంఘంలో ఉన్న విశ్వాసాన్ని ప్రభావితం చేయడానికి నాకు ఇవ్వబడతాయి. అపోస్తులు అలాగే వ్యవహరించారు. అపోస్తులు వ్యవహరించిన శైలదే. గమనిక ఏంటంటే, ఈ లోతైన ఈ ఆత్మ నడిపింపుని ధ్యానించకుండా కొంతమంది ఏమన్నారంటే, మొత్తానికి ఇంక ఈ వ్యవహారం అంతా తీసిపడేసి ఇంకేమీ లేవన్నారు. పొందుకున్నవారు ఏం చేశారంటే, పొందుకున్నవారు సాక్ష్యముగా ఉండాలని మర్చిపోయి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఎవరికైనా ఆరోగ్యం వచ్చింది అనుకోండి, ఎందుకది వచ్చింది? ఆరోగ్యం వచ్చినప్పుడు పోయి కేక్ కోసుకోవడానికి, ఆడికి స్వస్థత వచ్చినందుకు నేను ప్రార్థన చేసినందుకు ఏదో జరిగినందుకు ఇంకా నాకు నా ప్రార్థన వల్ల స్వస్థతలు జరిగిపోతే నేను పెద్ద ఏదో దుకాణం పెట్టడానికి కదా అది ఇస్తా. అది ఇచ్చింది ఎందుకు ఆ కార్యం ఎందుకు జరిగిందంటే సాక్షిగా ఉండడానికి. ఎవరికి సాక్షిగా? క్రీస్తు నామానికి సాక్షిగా. ఎందుకు మిస్ అయిపోతున్నారంటే, పొందుకున్నవారు ఎవరైతే ఉన్నారో పొందుకున్నవారు మిస్ చేసి మొత్తానికి పోగొడుతున్నారు. పొందుకోలేని వారు ఏమన్నారంటే మొత్తానికి ఏమీ లేవన్నారు, గొడవ లేకుండా. అర్థం అవుతుంది. ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఉన్నాయంటే ఏమున్నాయి? మరలా మీరు ఆ నాటకాలు బూటకాలని తెచ్చి జేమ్స్ అవన్నీ సపోర్ట్ చేస్తున్నారు అదనకండి. అది కాదు నేను చెప్పేది. ఇప్పటికీ దేవుడు సూపర్ న్యాచురల్ పవర్ అనేది సంఘము ద్వారా జరిగిస్తాడు, అది మర్చిపోకండి. జరుగుతాయి. పోతాడు అనుకున్నవారు బతికినోళ్ళని కళ్ళ ముందు చూడాల. సంఘం ప్రార్థన చేస్తే బతికినోళ్ళు లేరు. ఇది అసాధ్యమండి. ఎలా తప్పించుకున్నారండి ఈ కార్యం అంటే? ఎలా? ఏదో ఉంది. సంఘము కార్యములు చేస్తుంది. కార్యములు ఎందుకంటే సాక్షిగా నిలబడడానికి, అది చూపించుకొని మనం బిల్డప్ ఇచ్చి మనం ఏదో అధికారులుగా వ్యవహరించడానికి మనకి ఇవ్వలేదు. ఒకవేళ మీరు అలాంటి వ్యవహారం చేస్తే ఉన్నది కూడా నాశనం చేయబడి తీయబడుతుంది. అందుకు మనకి ఇవ్వబడుతుంది. పేతురు గారు ఒక మంచి మాట అన్నాడు చూడండి. ఊహించుకుందాం త్వరగా. నచ్చిన పదం మీకు అది ఏంటది? ముగించుకుందామని. నచ్చుతుందని అన్నాను. నిజానికి ఇంకా ముగించుందాం, ఇంకా ఉంది. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు మీకు భద్రపరచబడి ఉన్నది. స్వాస్థ్యము భద్రపరచబడితే శక్తి చేత మనం కాపాడబడుతున్నామట. అర్థమైతే ధన్యులంటే, శక్తి చేత మనం ఆ దినము వరకు కాపాడబడతామట. ఏమిటి ఆ శక్తి? అది మర్చిపోకండి. మానవ అతీతమైన శక్తి. ఎలా నన్ను కాపాడుతుంది? భౌతికంగాను మానసికంగాను నా పరిస్థితులు నా మీద పగబెట్టాయి. నా కుటుంబం నాకు సహకరించలేనప్పుడు, నా పరిస్థితులు నాకు సహకరించలేనప్పుడు, బయట ఇలాంటి వైరస్లన్నీ పెట్టిరేగిపోతున్నప్పుడు విశ్వాసగా నేను ఎలా జీవించగలను, ఎలా బతకగలనంటే దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటి? నీకు శక్తి చేత నువ్వు నడిపింపబడతావు. ఏమిటా శక్తి అంటే, ఒరే జేమ్స్, నీకు బోధించే వరం ఇచ్చాను కనుక ఆ బాధ్యతతో పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఆ బాధ్యతతో జీవించని. ఆ బోధన బాధ్యత నన్ను ఏం చేస్తుందంటే వీటన్నిటికీ దూరం చేసి నన్ను ఏం చేస్తుంది? నమ్మకంగా జీవింపజేస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఎందుకు ఇవ్వబడతాయంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి ఉంటుంది.
ఆ శక్తి చేత మనం నడిపింపబడుతున్నప్పుడు ఏదో ఒక వరం ఉంటుంది. ఆ వరము చేత మనం నడిపింపబడుతున్నప్పుడు సంఘానికి మేలైన కార్యములు చేయడానికి మనకు ఆ వరములు అనేవి ఇవ్వబడతాయి. దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు దయచేసి. లైవ్ చూస్తున్న వారికి చెప్తున్నా, దయచేసి మరలా పట్టుకెళ్ళి ఆ బయట జరుగుతున్నవా నీళ్ళు జల్లి చదువుతున్నారుగా కచ్చీపులు అమ్మేసి ఇంకా నూనె బాటిల్ అమ్మేసి దానికి నేను సపోర్ట్ చేయట్లా, దాని గురించి నేను చెప్పట్లా. అదంతా వ్యాపార లావాదేవీ, అదంతా బయట జరుగుతున్న పెద్ద మాఫియా, దాని గురించి నేను మాట్లాడట్లా. నేను మాట్లాడేది ఒకటే, నిజముగానే ఆత్మ నడిపింపు సంఘానికి ఈ రోజుకి ఉంటుంది. అది నిజముగా గ్రహించిన వారు భయంకరమైన వక్ర మార్గానికి వారు ఉపయోగించరు. వారు నిమ్మలంగా సంఘానికి ఉపయోగపడుతూ దేవునికి సాక్షిగా నమ్మకంగా మెల్లగా బతికేస్తూ వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అలాంటి లిస్టులో మనం ఉన్నాం లేదో చెక్ చేసుకోవడానికి పేతురు గారు అంటున్నాడు. చదువుతాం ఒకసారి. కడవరి కాలమందు బయలుపరచబోటకు సిద్ధముగానున్నా చదువు రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్యము భద్రపరచబడి ఉన్నది. ఆ శక్తి చేత మనం కాపాడబడుతూ ఆ రోజు వరకు ఉంటాం. ఆది సంఘం ప్రమాదాల మధ్య ఎలా నిలబడగలిగిందంటే, ఎలా నిలబడింది చెప్పండి? విన్నారుగా ఎలా నిలబడింది? ఎలా నిలబడగలిగారు వాళ్ళు? వారికి శక్తి చేత నిలబడ్డారు. పేతురు అన్నాడు ఒకరోజు, మీరు మాకు ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారే, ఆ నామాన్ని బోధించొద్దండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఒకరోజు పేతురు, నువ్వు కూడా గలిలయ టీంలో ఉన్న మెంబరో కదని ఒక అమ్మాయి అడిగితే, అయ్యో నేనా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అసలు ఆయన ఎవరో తెలియదు, ఒట్టే చెబుతున్నాడు తెలుగు డైలాగ్ లాగా. అసలు ఆయన ఎవరు నాకు తెలియదు. ముమ్మారు కోడి కూర్చుంది, పశ్చాత్తాపడిపోడు. అంత పిరికివాడైన పేతురు పెద్దలు పిలిచి బెత్తముల చేత కొట్టి, నీ సంగతి చూస్తాం మరలా మాట్లాడేవంటే చావరైనా చేస్తాను కానీ మాట్లాడకుండా ఉన్నన్న ధైర్యం పేతురికి ఎట్లా వచ్చింది? ఆత్మ సహవాసం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా నేను ధైర్యముగా ఆయన కొరకు సాక్ష్యముగా నిలబడగలను. అది మరొక మంచి మాట. త్వరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. క్రీస్తును సంపాదించుకొనుటకు విశ్వాసం మూలమైన ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక, నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తము మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చదివిన ఈ వాక్యంలో ఏమర్థమైంది? పౌలు గారికి ఒక విషయం అర్థమైపోయిందట. ధర్మశాస్త్రం వలన ఎవ్వడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం మనకు తెలుసు, ఆ తరగతిలో చూసాం, ముందు తరగతిలో. ధర్మశాస్త్రం వలన ఎవడు నీతిమంతుడిగా తీర్చబడ్డు. మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? నువ్వు నీతిమంతుడు కాదని నీకు బాగా అర్థం అవడానికి. నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే మనం చెయ్యలేమని చేతులు ఎత్తేస్తామని మనకు బాగా అర్థం అవడానికి ఇచ్చాడు. మరి నేను చెయ్యలేనిది నేను ఎప్పుడు నీకు నీతిమంతుడు కనబడకపోతే నా పరిస్థితి ఏంటంటే, నీతి నీ వలన నువ్వు సంపాదించలేవు కనుక నీకు వచ్చే నీతి ఇచ్చేది ఒక ఆయన ఉన్నాడు, అది వచ్చేది ఒక కృప. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రాని ధర్మశాస్త్రం ఒక రూట్ అన్నమాట. అది అందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆయన అలా వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు, క్రీస్తు వలన కృప వలన నీతి నాకు కలిగిందని నేను నమ్ముతున్నా. అయితే నేను ఒక అబ్జర్వ్ చేసినట్టున్నాడు ఆయన. ఏమర్థమవుతుందంటే నాకు
2 పాయింట్స్ నాకు అత్యధికంగా తెలియాలన్నాడు. ఒక పాయింట్ నాకు తెలియాలంటే ముందు ఒక విషయం నాకు తెలియాలన్నాడు. ఏమిటంటే యేసుక్రీస్తు పునరుద్ధానమందు బలాతిశయము, యేసుక్రీస్తునందు ఏదో శక్తి ఉపయోగపడింది, అది నాకు తెలియాలన్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. అక్కడ కూడా వాడబడిన పదం అదే గ్రీకు పదం వాడబడింది. ఆయనను చదవదాం. అది ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయనను ఆయన పునరుద్ధాన బలం శక్తి. ఏటా శక్తి అంటే మరలా అదే మూలపదం, మానవ అతీతమైన శక్తి, అసాధారణమైన శక్తి ఆయన పునరుద్ధానమందు ఆయన యందు ఉపయోగపడింది. అది ఎట్లా అయినా సరే నేను తెలుసుకోవాలి. అది నాకు తెలియాలంటే ఫస్ట్ నేను చేయాల్సింది ఆయన నామము నిమిత్తము నేను శ్రమ పడాలి. శ్రమ పడితే కానీ అర్థం కానిది పునరుద్ధానం. పునరుద్ధానం రావాలంటే ఏం జరగాలి? అక్కడే ఉంది, చచ్చిపోవాలి. అంతేనా? చస్తే కానీ పునరుద్ధానం రాదు. నేను చావాలి అంటే శ్రమ రావాలి. శ్రమ వస్తే కానీ పునరుద్ధాన బలం ఏంటో నాకు తెలియదు. ఈ 2 పాయింట్లు నాకు తెలుసుకోవడానికి నేను చేసేది ఏంటంటే నాకున్నదంత పెంటతో సమానంగా ఎంచుతాను. దాని కొరకు ఆ శక్తిని తెలుసుకోవడానికి, అది సాధించడానికట ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచాడట. పౌలుకి ఇవ్వబడిన గొప్ప వరం ఏంటంటే ఆ తృష్ణ కూడా గొప్ప వరమే. ఆ వరాన్ని నేను సాధించాలి. ఎట్లయినా సరే ఆ బలాతిశయం ఎట్లా ఉంటుందో నేను తెలుసుకోవాలనుకున్నాడు. మహానుభావుడు గుర్తిరగడు, శ్రమల యందు అతిశయించాడు. శ్రమల యందు రోజు రోజుకి సువార్త నిమిత్తం పెట్టిరేగిపోయాడు. పౌలు గారిని మీరు చూడండి. ఆయన సంఘం అంతా ఏం చెప్తుందంటే, సంఘ ప్రవక్తలందరూ కొందరు చెప్తున్నారు, కొందరు ప్రవక్తలు స్త్రీలు వచ్చి ఆడికి వెళ్ళకయ్యా, యెరూషలేము ఆ రోమ్ ప్రాంతానికి నువ్వు వెళితే, ఆ పరిసర ప్రాంతాలకు నువ్వు వెళితే నేను చంపేస్తారంటే ఆయన అంటాడు. ఆయన నాకు ఎందుకు ఇది చూపిస్తున్నాడంటే ప్రమాదం ఉందని మీరు చూస్తున్నారు. బాగా నాకు ఎంత బాగుంటుంది చూడండి. ప్రమాదం ఉందని చూడగలిగే వరం మీకు దేవుడిచ్చాడు. ప్రమాదంలో కూడా ధైర్యంగా సాక్ష్యంగా నిలబడే వరం నాకు ఆయన ఇచ్చాడు. మీరు వద్దన్న నేను వెళ్ళడానికి ఆయన నాకు చూపిస్తున్నాడు మీ ద్వారా అన్నాడు ఆయన. నాకు కనబడింది మీకు కనబడుతుంది. మీకెందుకు కనబడుతుంది అంటే నాకు చెప్పడానికి. నాకు ఒక క్వశ్చన్ ఉండిపోయింది అన్నాడు ఆయన. నేను వెళ్ళబోయే ప్రాంతంలో ఏం జరగబోతుందో నాకు తెలియదు, అయినా వెళ్తాను. వెళ్ళే నేను ఏం జరగబోతుందో నాకు తెలియదు. వెళ్ళాలన్న ఆశ నాకుంది. క్రీస్తు కొరకు సాక్ష్యం ఇవ్వాలన్న ఆశ నాకుంది. వెళ్ళాలన్న ఆశ ఆయనకున్న ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. ఏం జరుగుతుందో తెలియదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి ద్వారా చెప్తున్నాడంటే ఒక ప్రవక్తని పంపించి ఆయన ద్వారా పౌలుకు చూపిస్తున్నాడు. అక్కడ ఉన్న విశ్వాసుల ద్వారా ఇదిగో ఈ నడికట్టగల మనుషుల్ని ఇట్లా చేస్తారని వారి ద్వారా పౌలుకు చూపిస్తే ఇది వెళ్ళొద్దని కాదు, నువ్వు వెళ్ళని చూపించడానికి. అంటే ప్రమాదం కూడా నన్ను సాక్షిగా నిలబెట్టడానికి పిలుస్తుంది. అంత సాక్షిగా నిలబడ్డానికి కారణం ఏంటంటే ఆయన బలాతిశయం ఇట్టుదో ఆయన చూడాలనుకున్నాడు, చూశాడు, అనుభవించాడు కూడా. ఎవరు? పౌలు గారు. గొప్ప శక్తితో వారు పనిచేశారు. చూడండి, మరొక మాట చూద్దాం. రెండవ దశలోనిక నీకు దండం పెడతాన్ని వదిలేండి అనుకుంటున్నారు కదా. వదిలేస్తానులంటే ఏదో ఒక వరం ఎవరెవరికి వచ్చాక వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోవడం కూడా వరం అని అనుకుంటారా? వెళ్ళిపోతురు. రెండవ దశలోనిక మొదటి అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధత యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు విశ్వసింపబడుటకును ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి ప్రాళదోలబడి నిత్య నాశనము ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము
బలముతో సంపూర్ణము చేయుచు. బలముతో మరలా వచ్చింది శక్తి, బలము, శక్తి, బలము. ఏ సంఘానికి వారు మాట్లాడినా వారు మర్చిపోని సువార్తలో వారు వదిలిపెట్టని మాట బలం. అదే మరలా అతీతమైన శక్తితో మీరు చూశారన్నాడు. సంపూర్ణ బలముతో సంపూర్ణము చేయి మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ నేను మరలా ప్రార్థన చేస్తాను. కొరింథీ సంఘంలో అది ఉండాలని ప్రార్థన చేశాడట. దశలోనిక సంఘంలో కూడా ఈ శక్తిని మీరు అనుభవించాలని నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఆయన. ఎవరు యోగ్యులు అంటే ఈ కొలతలో మీరు మర్చిపోకండి. బలముతో సంపూర్ణం చేయబడుతున్న సంఘం యోగ్యత కలిగిన సంఘం. ఎవరు గొప్పగా పిలువబడిన వారంటే శక్తిని ఎరిగిన వారు, పిలవబడినవారు. అది యోగ్యులని ఎప్పుడు ఎంచుకోగలమో చెప్పనా? మీకు గతించిన తరగతి మరలా మీకు చెప్పిన ఒకసారి వినండి ఇంటికి వెళ్ళి. నేను అసలు పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నానో లేదో నాకు తెలియాలంటే నాకు జడ్జి చేసేది, నన్ను పరీక్షించేది ఏంటంటే నాకు ఏదో ఒక గిఫ్ట్ ఆయన ఇచ్చి ఉండాలి. ఆయన ఇవ్వలేదు అన్నది లేదా నాకు ఏది మ్యాచ్ అవ్వట్లేదంటే బాప్తిసం అయితే తీసుకున్నాను కానీ గిఫ్ట్ మాత్రం ఇంకా నాకు రాలేదు. విశ్వాసులైన వారికి ప్రతి ఒక్కరికి ఆయన గిఫ్ట్ ఇస్తాడు, మరి నాకెందుకు కనబట్టలేదు? అది ల్యాండింగ్లో మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఇంకా కొంచెం కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం త్వరగా. 1 కొరింథీ పత్రిక. ఈ తీవ్రత ఉండాలని పౌలు గారు ఏమంటారు చూడండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 31 వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గము మీకు చూపుచున్నాను. పౌలు గారు ఒక మాట అంటున్నారు. గలిబిలైపోతున్న కొరింథీ సంఘంలో కృపావరాల్ని ఆసక్తితో అపేక్షించండి. మీలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇవ్వబడిన వరాలను చూసి మీరు ఏం చేస్తున్నారు? అతిశయిస్తున్నారు. అన్నిటికన్నా శ్రేష్టమైనది మరొక గిఫ్ట్ ఉంది. అది సర్వోత్తమైన మార్గం, అది శాశ్వతమైన మార్గం. అదేంటంటే నెక్స్ట్ అధ్యాయంలో స్టార్ట్ చేస్తాడు. ప్రేమ. ప్రేమ కూడా ఏంటి? ఆత్మిచ్చే వరమే. అది గుర్తుపెట్టుకోండి. ఊరకే ఎవడో ప్రేమించలేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ కూడా ఇచ్చే వరం ఏంటంటే ప్రేమ. ఇన్ని కాదు, ఇన్నిట్లో మరొకటి ఉంది, అది కూడా మీరు చూడండి అంటున్నాడు. అది ఎప్పటికీ ఉండిపోయింది. భాషలు నశించిపోతాయి, స్వస్థతలు నశించిపోతాయి, ఆగిపోయినా ఆగిపోవచ్చు, కానీ ఎప్పటికీ ఉండిపోయేది ఒకటి ఉంది, ఉత్తమమైనది. అది ప్రేమ. దానివైపు మీరు చూడండి అన్నట్టు. కనీసం ప్రేమించే గుణం కూడా మనకు లేదంటే, సంఘానికి వచ్చి కూడా మనం గుసగుసలో రాజకీయాలు చేస్తున్నామంటే నీకు ఈ ఆత్మవరం లేదు. కానీ ఒక ఆత్మ ఉంది, ఆ దురాత్మవరం. వాడి జనకుడు ఆడేం చేస్తాడు? ఇక్కడవే అక్కడవే. ఇంక చూసారు ఇప్పుడు అనే చెప్పినవి నేను చెప్పినవి కలిపి సోషల్ మీడియాలో గొడవలు. ఇదో రకం వరం అన్నమాట. క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ప్రభుత్వానికి ప్రతిపక్షం ఉన్నట్టు దేవుడు చేస్తున్న దానికి ప్రతిపక్షం ఎవడు? వాడు. సేమ్ వాడు అలానే చేయాలనుకుంటాడు, కాకపోతే వాడు నాశనాన్ని నడిపిస్తున్నాడు. నాశనం వేయగానే మనకు తెలియదు. మరొక మాట త్వరగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. నాకు ఆ వరము రావాలి అంటే, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న ఆ వరము ఏదో ఒకటి నాకు రావాలి అంటే నాకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఇది క్వశ్చన్ మనకి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ. మరలా శక్తి అన్న దగ్గర మరలా ఇదే పదం. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పును. ఎవరిక్కడ? పౌలు గారు. పౌలు గారికి చెబుతున్నది ఎవరు? ప్రభు. జరుగుతున్న సందర్భం ఏంటి? ఆయనకి అతీతమైన శక్తి ఇవ్వబడుతుందట. ఎప్పుడు ఉందక్కడ? బలహీనతలో. అంటే ఆత్మశక్తిని పొందుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటంటే చెప్పండి. నేను బలహీనని ఒప్పుకోవడం. అది
నేను పోటుగాడిని, ఈరుణ్ణి, సూర్యుడు అన్నవాడికి ఏముండదు. ఎవరికి ఇవ్వబడుతుందంటే ఒప్పుకోవాలి. బలహీనుడిని, చేతగానివాడిని తండ్రి అని ఎవరైతే ఒప్పుకుంటారో, ఇదిగో నాకు కొన్ని వీక్నెస్ ఉన్నాయి నన్ను కాపాడని ఎవడైతే ఒప్పుకుంటాడో వారికి ఇవ్వబడేది ఏంటంట అతీతమైన శక్తి. అంటే మీరు స్పైడర్ మ్యానో సూపర్ మ్యాన్ అయిపోయేలాగా సున్ని ఎగిరిపోయేలా వెళ్ళిపోతారు అనుకోకండి. అది కాదు అతీతమైన శక్తి అంటే. అతీతమైన శక్తి అంటే పౌలు గారికి ఇవ్వబడింది. బలహీనతల్లో కూడా దేవుని కొరకు బలముగా నిలబడే శక్తి ఆయనకి ఇచ్చాడు. మూర్ఖులైన మృగాల లాంటి మనుషుల మధ్య కూడా సువార్త చేసే దమ్మున్న గుండిచ్చాడు. ఎవరికి? పౌలు గారికి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏతువాదుల్ని, నాస్తికుల్ని, మానవతావాదుల్ని, ఎవరినైనా క్రీస్తు పునరుద్ధానం స్పష్టంగా చూడగలిగే బోధించే వరం ఇచ్చాడు పౌలుకి. ఇంకా ఆయనకు అడ్వాన్స్గా ఏమిచ్చాడు? ఆయన వస్త్రాలు తగ్గితే స్వస్థత వరం ఇచ్చాడు ఆయనకి. ఇలాంటి గొప్ప వరములతో, అతీతమైన శక్తితో పౌలు గారికి ఎప్పుడు బలపరచబడుతున్నాడంటే, నేను వీక్ అని ఒప్పుకున్నప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడట? బ్లెస్సింగ్ ఇస్తున్నాడట. ఇదే ఆత్మ సహవాసం. ఈ ఆత్మ సహవాసంతో నడిపింపబడుతున్న వారు అంతము వరకు ధైర్యంగా జీవించగలరు. ఇదే 12వ అధ్యాయం 9వ వచనం, ఇదే 12వ అధ్యాయం క్షమించండి, ఇదే 13వ అధ్యాయం 4వ వచనం ఎంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడో చూడండి. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి, ఎంత క్లియర్గా ఉందో చూడండి. బలహీనతను బట్టి. ఎవరి బలహీనత? యేసుక్రీస్తుకి బలహీనత కాదు, ఆయనకు వచ్చిన బలహీనత మన వలనే. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము కానీ ఉన్న ఎడల, మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారు. ఒక మాటలో చెప్పాలంటే మేము కూడా బలహీనులు, బనికిరాని వారు, ఎన్నిక లేని వారు. కృపన్న పదం మాకు దొరకకపోతే ఏమైపోదుమో ధర్మశాస్త్రంలో కొట్టుకుపోయే అనే మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. నేను బలహీనుణ్ణి, మీరు బలహీనులు. ఈరోజు ఆయన యందు నేను శక్తి కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆయన బలహీనుడైపోయాడు, బలమైన పునరుద్ధానంలో లేచాడు. ఏమిటా బలమైన శక్తి? మొదటి నుంచి మీకు చెప్పేది అదే, మానవ అతీతమైన శక్తి. అదే పరిశుద్ధాత్ముడు నడిపించే శక్తి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఈడుకోలుగా జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు అని చెప్పి వెళ్ళిపోలేదు ఆయన చెప్పింది ఏంటి? ఆయన వచ్చేంత వరకు కనిపెట్టుకోండి, ఆయన రావడం మీకు ప్రయోజనం అన్నాడు, ఆయన రావడం మీకు మంచిది అన్నాడు. ఎందుకు మంచిది? సంఘం మోటివేషన్ చేయబడుతూ నడవబడాలి అంటే ఆయన మీ మీద పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఎలా పనిచేస్తాడు? ఏదో గుండెల్లో ఒక దీపంలో ఉన్నాడు ఆయన వచ్చి. ఆయన ఉండేది ఎట్లా? ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కార్యంలో నడిపిస్తాడు. ఏదో ఒక కార్యం. ఇప్పుడు నేను అంటాను, ఇన్ని కార్యాల మధ్య మనం ఏం చేస్తున్నాం చెప్పండి? గట్టిగా లెక్క పెడితే సంఘంలో కరెక్ట్గా ఆత్మ తీవ్రతతో పనిచేసే వాళ్ళు ఎంతమంది? 4 కనబడతారు. మీకు గట్టిగా పేర్లు చెప్పకూడదు కానీ. మరి మిగిలిన వారు అందరూ ఏరి? మీకెందుకు రావట్లేదన్న క్వశ్చన్ మీకు రేజ్ అయితే మీలో పోగొట్టుకోవలసినవి ఏవో ఉన్నాయి. ఏంటది? హెచ్చరిక. చివరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి మరలా ఇక్కడికి వద్దాం ఒకసారి. 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చిందని తెలుసుకొనుడి. ఏలయనక ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అనురాగరహితులు, అతిథి ద్వేషకులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనదేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖమునే ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారు. ఎన్నిసార్లు చదివండి వచ్చును? పైకి భక్తి గలవారే ఇండియు. పైకి అందరం భక్తులు, కానీ ఆత్మశక్తి ఎవడికి లేదట. తిమోతికి చెబుతున్నాడు హెచ్చరిక. పైకి అందరూ భక్తిగానే ఉంటాడు,
కానీ ఎవరు శక్తిని ఆశ్రయించరు. ఎందుకు శక్తి మనకు రావట్లేదంటే, ఇప్పుడు గమనించండి, పైనున్న లిస్టులో ఏదో జాడ్యం నీకు ఉండాలి. ఏమున్నా పైన ఏల అనేక మనుషులు, స్వార్థపీయులు, ఇదొక లిస్టు, ఇదో రకమైన గిఫ్ట్ అన్నమాట. స్వార్థపీయులు, ధనాభివృద్ధి, డబ్బంటే పిచ్చి, అబద్ధాలాడడం, అహంకారం, దూషణ, తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం, విధేయత చూపించకపోవడం, కృతజ్ఞత చేసిన దానికి కనీసం థ్యాంక్స్ చెప్పలేని గర్వం, అపవిత్రత, బతుకుల్లో కూడా ఇది తప్పు చేయకూడదు, ఇలా చూడకూడదనే కనీసపు కామన్ సెన్స్ లేకపోవడం, ఇంకా అనురాగ రైతులు ఎదుటిని ప్రేమించలేకపోవడం, అతిథి ద్వేషులు, అపవాదకులు, అంటే అపవాదిక జనకులుగా అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం. నెక్స్ట్ అతిచేంద్రియులు, కూర్లు, స్వజ్జన దేశకులు, సొంత వారిగా ఉంటూనే సొంత వారిని ద్వేషించడం. నెక్స్ట్ ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఈ అన్నీ లేకపోయినా ఒకటి మాత్రం ఉంటుంది, ఏంటి? లాక్డౌన్లో సుఖపడిపోవాలి. అది ఏ చేపలు తెచ్చుకోవాలా, ఇంకా చెప్పండి, మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలి, ఇదో రకం సుఖం. ఇలాంటిది ఏదైనా మీకుంటే మీకు రానిది ఏంటంటే భక్తులే, మీకు రానిది శక్తి. ఇలాంటి వారికి ఆయన ఏం చెప్తున్నాడో చూడండి, ఇట్టి వారికి ఇముకుడవై ఉండు, దూరం వెళ్ళిపో తిమోతి అని నేను చెప్తున్నాను. ఈరోజు మన సంఘానికి తిమోతి వస్తే మనతో కలిసి ఉంటాడన్న క్వశ్చన్ మనం రేజ్ చేస్తే ఉంటాడో ఉండో మీకు అర్థమైపోదు. ఉండని ఖచ్చితంగా నాకు తెలిసి ఉంటే గట్టిగా ఒక 2-3 సహోదరులతో ఉంటాడేమో. కానీ ఇలాంటి బ్యాచ్ ఆయన ఒకవేళ ఇప్పుడు వస్తే తిమోతి గారు, ఈ క్వాలిఫికేషన్స్ ఎవరికైనా కనబడుతున్నప్పుడు ఆయన ఉంటాడా కలిసి? ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకు? ఏదో ఒకటి సూపర్ మార్కెట్లో దొరికినట్టు దొరుకుతున్నాయి మనకి, ఏదో ఒకటే, స్వార్థమో, అబద్ధాలు ఆడటమో, ధనాపేక్షో, ఇంకా ఏదో ఒకటే, దేవుని కన్నా సుఖాన్ని ఎక్కువ ప్రేమించడమో, ఇవన్నీ మీదేసుకుని తిరుగుతూనే మనం అంటాం చాలా భక్తి అండి బాబు మాకు అంటాం. నేను చాలా భక్తిపరులు ఉండి అంటాడ. నీకు అది ఉన్నదంటే గుర్తుపెట్టుకో, వీళ్ళు ఆత్మ నడిపింపు లేదు, ఆత్మ వరం లేదంటానికి గుర్తు. అది వీడు అబద్ధాలు ఆడుతున్నాడా, ఆడికి వరం లేదు. వీడు దొంగతనం చేస్తున్నాడు, ఆడికి వరం లేదు. వీడు అపవిత్రమైన పనులు చేస్తున్నాడా, ఆత్మ ఖచ్చితంగా వీడితో సహవాసం చేయదు. వీడు స్వార్థప్రియుడా, ఖచ్చితంగా ఈమెలో ఇతనిలో ఖచ్చితంగా ఉండదు. కనీసం ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నారా, ఉండదు. ఇదే మనకు గుర్తు. మోసాలు చేస్తున్నారా, అదే మీకు గుర్తు, ఆత్మ మీతో లేడని. ఒకవేళ ఇది జడ్జి చేసుకోండి. సద్విమర్శ చాలా అవసరం మనకి. ఎదుటి వారిలో తప్పులు చూడటమే కాదు, మనలో కూడా తప్పులు ఉన్నాయో లేదో చూసుకుంటే మీకు అర్థమైపోవాలి. ఒక్క గిఫ్ట్ కూడా నీకు మ్యాచ్ అవ్వట్లేదంటే నీ సాల్వేషన్లో చాలా డేంజర్ జోన్లో ఉన్నవన్నీ నీకు అర్థమైపోవాలి. నీ రక్షణ స్థితిలో నువ్వు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నవని నీకు అర్థమైపోవాలి. నువ్వు కేవలం ఎట్టివాడో చెప్పనా, బయట ఉన్నవారు యేసుక్రీస్తు గొప్పవాడని ఒప్పుకుంటే నువ్వు గొప్పవాడని ఒప్పుకున్నావు తప్ప, అంతకు మించి నువ్వు పైకి భక్తే తప్ప నీకు శక్తి అనేది తెలియదు. వాళ్ళకి నీకు తేడా ఏమీ లేదు. ఇంకా క్రైస్తవం ఎలా తయారైపోయిందంటే, వాళ్ళు వెళ్ళి ఏవో ఆపదలు తీర్చమని వాళ్ళు అడుగుతారు. ఇలాంటి శక్తి తీసుకొని నేను ఆయనకి సాక్షిగా నేను ఉండాలి, అందుకే నాకు ఆత్మ ఇవ్వబడుతుంది అన్నది మర్చిపోయి ఈరోజు కూడా ఇక్కడ క్రీస్తు దగ్గరకు వచ్చి అడుగుతున్నవేంటి, ఉద్యోగాలు ఇవ్వండి, పెళ్ళిళ్ళు చేయండి, ఇంకా అప్పులు తీర్చండి, ఇవి తీర్చండి, ఇవన్నీ అడుగుతున్నారంటే పైకి భక్తి తప్ప అసలైన శక్తి ఎరగలేదు. అందుకే సాక్షిగా ఉండలేకపోతున్నాం మనం. ఆది సంఘం అంత బలమైన ప్రమాదాల మధ్య సాక్షిగా ఉందంటే వాళ్ళ శక్తిని అనుభవించి సేవ చేశారు. మనం శక్తి అన్న పదమే మనకు తెలియదు, ఆత్మ నడిపింపే మనకు తెలియదు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మను గురించి మాట్లాడడం మొదలు పెడితే ఏడాది పట్టుద్ది. నేను మరలా చెప్తున్నాను. మీరంతా బోరింగ్ బ్యాచ్ కనుక కంటిన్యూ చెప్పట్లా. ఇవన్నీ ఒకదానికి ఒక లింక్ బ్యాచ్, లింక్ తరగతులు మీరు చూడండి. చాలాసార్లు మీరు చెప్తున్నాను సంఘ సహవాసంకి వచ్చి, అవన్నీ ఒకే లైన్లో వచ్చేవి. ఇది కూడా సంఘ సహవాసం వెనక నడిపించేది పరిశుద్ధాత్మ సహవాసం. ఈ సహవాసం అత్యవసరం. ఆ అత్యవసరమైన సహవాసం రావాలంటే ఈ భయంకరమైన లాక్డౌన్ వాతావరణం పోవాలని మనం ఏం చేయాలని గతించిన తరగతిలో ప్రార్థన చేయండి. అంతేనా? లేకపోతే బలవంతంగా వచ్చాడని చెప్పామా? ప్రభుత్వాన్ని ఎదిరించమని చెప్పామా? అంతకుమించి ఎదుటి వారికి ఎవరికైనా విరోధంగా మాట్లాడామా?
అరే ఈ సహవాసం మనకు చాలా అవసరం, ఇది లేకపోతే సంఘం రోజు రోజుకి దినదినం నాశనం అయిపోయే ప్రమాదంలోకి ఉంది, విశ్వాసి ప్రమాదంలోకి వెళ్ళిపోయే ప్రమాదం, ఇది కరోనా కన్నా ప్రమాదం. అందుకు మంచి వాతావరణం రావాలని ప్రార్థించాము, అది సారం. దాని కొరకు మనం రావాలి 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 రావాలి. సంఘం అనేది ఎందుకు భూమి మీద పెట్టాడంటే, ఆ భూమి మీద సంఘం ఇదిగో ఈ మానవులకు అతీతముగా వారి ఈ లోకానికి వేరుగా జీవిస్తూ అనేకులకు వింతగా బతుకుతారండి. అది సంఘం. సంఘం అంటే ఏదో ఆటో యూనియన్లకు మేము కూడా మెంబర్షిప్ ఉందన్నట్టు కాదు. సంఘం అంటే నీ పని ఏదో సంఘంలో ఉంటుంది. ఒట్టేసి చెబుతున్నా, ముగించే దినాలు వచ్చేసాక చివరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినా, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలువాడివై ఉండము. శక్తిని బట్టి ఎందులో పాలువారే ఉండాలట? సువార్త. శక్తి తీసుకొని పాలువాడివై ఉండకపోతే నష్టం ఎవరికట? అది నాకు ఏదో ఒకటి ఇవ్వబడిన తర్వాత దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఏమవుద్దట? ప్రమాదం. నన్ను ఎందుకు బ్లెస్సింగ్ చేస్తాడంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి బ్లెస్ చేస్తాడు. నాకు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఒకరి కొరకు ఒకరు గతించే తరగతిలో. సంఘము ఎలా క్షేమాభివృద్ధి పొందుద్దంటే ఒకరితో ఒకరు ఇదిగో ఎలాంటి వరముతో ఆత్మ సహవాసంతో మనం నడిపింపబడ్డానికి. అందుకే సంఘం ఇవ్వబడింది. ప్రమాదం ఎక్కడుందంటే ఒక మాట చెప్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇశ్రాయేల్ యొక్క జాడ్యం ఈరోజు ప్రస్తుత సంఘానికి స్పష్టంగా మనకు కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాలు. వారి దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి ఎవరు? వారు ఇశ్రాయేలీయులు. వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారి దేవుని నీతిని ఎరగక తన స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆసక్తి అయితే ఉంది, దేవుడైతే ఇంట్రెస్ట్ ఉంది, సువార్త చేయాలన్న ఆశ ఉంది. కానీ అదంతా వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క డెఫినేషన్, అర్థం ఏదైతే ఉందో దానిలోనే చూసుకుంటారట. దేవుడంటే ఇష్టమే, ఆ ఇష్టం జ్ఞానానుసారముగా లేదు. క్రైస్తవుడిగానే చెప్పుకుంటున్నావు, క్రీస్తుని నమ్ముకున్నట్టే చెప్పుకుంటున్నావు, కానీ భక్తి జ్ఞానానుసారంగా లేదు. జ్ఞానానుసారంగా లేదనడానికి గుర్తు ఏంటంటే సంఘానికి నువ్వు శ్రోతగా వచ్చి వెళ్ళిపోతున్నావు. నువ్వు చచ్చిపోయిన అవయవం. తమ్ముడు కూడా చెప్పాడు, చచ్చిపోయిన అవయవాలు ఒక రోజుకి నరకబడతాయి. పనిచేసే అవయవాలే శరీరంతో కలిపి జీవిస్తాయి. సంఘం అనేది శరీరం అయితే, శిరస్సు యేసుక్రీస్తు వారు అయితే ప్రతి అవయవానికి ఏదో ఒక పని ఉంటుంది. ఊరకే అవయవం శరీరంలో ఉండదు, ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంటే దానివల్ల మిగిలిన అవయవాలకు కూడా ప్రమాదం. మరొక మాట, నిజంగానే చెప్తున్నాను, మరొక మాట ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్న. ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. నిలబడిన వాడు తాను ఏదో నాకేదో ఇచ్చేసాడు మనం బిల్డప్కి వెళ్ళిపోక, మనం ఏదో అధికారులం అయిపోక, నాకు ఇచ్చింది ఎందుకంటే నా స్వస్థ బుద్ధి కొరకు, అంటే నా మేలు కొరకే, నా మేలు పక్కవాడి మేలు కొరకు కూడా. అంటే నాకు ఇవ్వబడింది నా కొరకే కాదు, పక్కనున్న విశ్వాస కొరకు కూడా. ఇది సహవాసం. అందుకే 9వ వచనంలో ఒక మంచి మాట అంటాడు చూడండి, 5వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. ఒకని కొరకు ఒకరు ప్రత్యేకముగా
అవయవములై ఉన్నాము అన్నాడు. ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు. సంఘంలో ఎందుకు సహవాసం ఉండాలంటే ఒకరి కొరకు ఒకరు. ఈ సహవాసాన్ని ఎగ్గొట్టడానికి లాక్డౌన్ అడ్డెట్టుకుంటున్నారంటే ఏం చేయాలి చెప్పండి? అది ప్రమాదం అని చెప్పడానికే మంచి వాతావరణం రావాలని ప్రార్థన చేయండి అండి. అంతేగాని మీరు చచ్చిపోండి అని ఎవడు కోరుకుంటాడండి? మీరు వెళ్ళి వ్యాధులు తెచ్చుకుంటే ఎవడు కోరుకుంటాడు? ఎవడని కోరుకుంటాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కోరుకోడు. ఆత్మ తీవ్రత ఉన్న వారికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఓ స్థాయి మనకు అర్థం కావాలి. వ్యాధి అయినను, బాధ అయినను, శ్రమ అయినను, హింస అయినను, ఏదైనాను ఆయన ప్రేమ నుండి నన్ను దూరం చేయలేవు. ఆయన సహవాసాన్ని, ఆత్మ సహవాసాన్ని నన్ను దూరం చేయలేవనే తీవ్రతలోనికి సంఘం రావాలి. అదే మన ఆశ. అందుకే చెప్పేది, అంతకుమించి ఎవరినో ఎద్దేవ చేయడానికి, మనం ఏదో ఎవరి దగ్గర మన జ్ఞానం అని నిరూపించుకోవడానికి తరగతులు చెప్పేవి కావు. నేను వక్ర మార్గం పట్టించొద్దు. నేను మరలా చెప్తున్నాను, ఇది కూడా వక్రంగా తిప్పిన వారి మీదకి నేను చెప్తున్నా. పరిశుద్ధాత్మను తప్పుబట్టే ప్రయత్నాలు చేస్తున్న వారి మీదకి తుదమట్టుకు ఆయన ఉగ్రత వస్తుంది. ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి క్షమాపణ, లేదంటే ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేయడం అంటే ఏంటి? ఇదిగో దీనికి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్న కార్యాలకి వ్యతిరేకంగా ఎద్దేవ చేస్తూ ఎటకారాలు చేసినాడు ఎవరికైనా నేను చెప్తున్నాను, మీరు చాలా డేంజర్ జోన్లోనికి